హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఆరా అంటే ఏమిటి, ఆరాని హైలో పెట్టుకోవాలంటే ఏమి చేయాలి, మరి ఆరా అనేది హై వైబ్రేషన్లో ఉంటే ఏమి జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనోని అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. అసలు ఆరా అంటే ఏమిటి అంటే, ఆరా అనేది మన శరీరం చుట్టూ ఉండే ఒక వలయ క్షేత్రం లాంటిది, అంటే ఒక కంచె లాంటిది. మరి ఈ ఆరా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అది హైలో ఉందా, లోలో ఉందా అన్నది ఇంపార్టెంట్. మరి ఈ ఆరా అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే ఆరా అనేది ఎలా హైలో ఉంటుంది లేదా లోలో ఉంటుంది అంటే, అది కేవలం మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, ఇంకా మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు, అలాగే మీరు చేస్తున్న ప్రాక్టీస్, దీని మీద డిపెండ్ అయ్యి మాత్రమే మీ ఆరా హైలో ఉందా, లోలో ఉందా అనే విషయం తెలుస్తుంది. మరి హైలో పెట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి, ఒకవేళ హైలోకి వెళ్తే జరిగే మంచి మంచి విషయాలేంటి అన్న విషయాలు పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో చూద్దాం. క్లియర్గా చెప్పాలి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క వైబ్రేషన్ ద్వారా మీరు అనుకున్నది అట్రాక్ట్ చేయడం, ఆకర్షించడం, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మీ లోపట మీరు అనుభూతి చెందే ఫీలింగ్స్ ఉంటాయి చూసారా, అది మాత్రమే బయట ఆరా రూపంలో మీకు ఒక వలయంలాగా ఏర్పడి, సింపుల్గా చెప్పాలంటే ఒక వైఫై మీ చుట్టూ ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఎలా అంటే, ఒక ల్యాండ్ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేశారు అంటే దాని చుట్టూ కంచె వేస్తారు చూశారు, అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా మీ స్థలంలోకి వెళ్ళకుండా ఒక కంచె. అలాగే మీ ఆలోచనలు, మీ వైబ్రేషన్స్, మీ ఫీలింగ్స్ ద్వారా మీ చుట్టూ కూడా ఒక కంచె, ఒక వలయం లాంటి ఆరా ఏర్పడుతుంది. ఆ ఆరా ఏం చేస్తుందంటే, మీ లోపటికి అంటే మీ ఆలోచనల్లోకి రావాలి అంటే బయటి నుంచి ఏవైనా అవి మంచివైతే ఎలవ్ చేస్తుంది, చెడువైతే అక్కడే ఆపేస్తుంది. అందుకే మీ ఆరాని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆరాని హైలో పెట్టుకోవాలి. ఇది మీకు మీరు చేస్తున్న ప్రాక్టీస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది 100% సత్యం, నమ్మి తీరాల్సిందే. మరి ఈ ఆరాకి, మరి లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధం ఏంటి అని అనుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏవైతే అనుభూతి చెందుతామో, ఏ వైబ్రేషన్‌లో ఉంటామో వాటిల్నే ఆకర్షిస్తాం కదా! ఆరా కూడా అంతే. ఆరా అనేది ఎంత వైబ్రేషన్‌లో ఉంటే, ఎంత ఫీలింగ్‌తో ఉంటే, ఎంత హైలో ఉంటే, దానికి సంబంధించినవి మాత్రం చాలా ఈజీగా ఆకర్షించగలుగుతారు. అంటే ఆరా అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే మీరు మీకు కావలసినవి అంత ఈజీగా ఆకర్షించగలుగుతారు అని అర్థం. అదే గనక మీ ఆరా బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ విషయాలనే ఆకర్షిస్తారు. అలాగే మీరు తలపెట్టే పనుల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అందుకే నేను చెబుతాను, లా ఆఫ్ అట్రాక్షన్‌లో అలాగే మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఆరా యొక్క పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చేసే రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది మీ ఆరాని హై లెవెల్‌లోకి తీసుకెళ్ళి పెడుతుంది. అందులో బాగా ఉపయోగపడేది రెగ్యులర్ మెడిటేషన్, రెగ్యులర్ విజువలైజేషన్, రెగ్యులర్ హోపోనోపోనో. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా అవ్వడానికి లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఆరా యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమైనది అర్థం చేసుకోండి. మరి ఈ ఆరా గనక హైలో ఉంటూ అద్భుతంగా ఉందనుకోండి, అప్పుడు జరిగే అద్భుతాలు ఎలాగుంటాయంటే, మీకు మంచి వ్యక్తులు పరిచయం అవ్వడం, మీ మాటలు ప్రతి ఒక్కరూ వినడం, మీరు చెబుతూ ఉంటే వాళ్ళకి తెలియని అనుభూతి. అంటే చాలామంది, ఎక్కువ మంది మీతో ఎక్కువ సేపు మాట్లాడడానికి, మీతో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే మీ ఆరా గనక పాజిటివ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మీ మాటలు వింటారు. అలాగే మీరు చెప్పింది చేస్తారు. అంటే మీ మాటకు ఒక వాల్యూ ఉంటుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆటోమేటిక్‌గా మీ పనులు కూడా చాలా వేగంగా చకచకా అయిపోతాయి. ఇది హై వైబ్రేషన్‌లో ఆరా గనక ఉంటే మీకు కలిగే ప్రయోజనాలు. ఒకవేళ మీ ఆరా గనక బలహీనంగా ఉందనుకోండి, ఏదో తెలియని ఒత్తిడి, ఏదో తెలియని ఆందోళన. అంటే ఈ పనవుతుందా లేదా?
అలాగే విపరీతమైన ఓవర్ థింకింగ్. మరి ఇవన్నీ ఉన్నాయంటే మీ మేనిఫెస్టేషన్‌కి అడ్డంకిగా మారినట్టే కదా! అందుకే ఒక్కసారి ఆరాన్ని గనక ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే, పాజిటివ్‌లోకి తీసుకెళ్లారు అంటే, మీ మేనిఫెస్టేషన్‌కి ఉన్న ఎన్నో అడ్డంకుల్ని, నెగెటివ్ ఆలోచనల్ని, ఒత్తిడిని, అలాగే నెగెటివ్ వైబ్రేషన్‌ని ఇవన్నిటిని కూడా ఈ అడ్డంకులన్నిటిని ఈ పాజిటివ్ ఆరా అనేది దరి చేరనివ్వదు. ఇది 100% సత్యం. కరెక్ట్‌గా చెప్తున్నా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఆరాని గనక పర్ఫెక్ట్‌గా ఇంప్రూవ్ చేసుకోగలిగారు అంటే, అనుకున్న పనులు అవ్వడంతో పాటు, మనసు ప్రశాంతంగా ఉండడం, మీకు నచ్చిన వ్యక్తులు ఏంటంటే, మీరు ఎవరినైతే ఇష్టపడతారో, మీరు ఏ విషయాలైతే మాట్లాడడానికి ఇష్టపడతారో, అలాంటి వ్యక్తులే మీ దగ్గరికి రావడం, నెగెటివ్ వ్యక్తుల్ని దూరంగా ఉంచేటట్టు చేస్తుంది. అలాగే చెడు మాటలు, చెడు ఆలోచనలు, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నచ్చే విధంగా అంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ ఆరా బలపడిందా, ఆటోమేటిక్‌గా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సక్సెస్‌ఫుల్ అయ్యేటట్టే ఉంటుంది. అంటే కరెక్ట్ అయిన నిర్ణయాలు, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతారు. అందుకే ఆరాని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈ ఆరాని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి. ఆరాని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హైలో పెట్టుకోవచ్చు. ఎలా అంటే ప్రతిరోజు అఫర్మేషన్ చెప్పుకోవడం, ఇంకా ఇంపార్టెంట్ ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, ఇంకా ఇంపార్టెంట్ ప్రతిరోజు గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలతో ఉండడం మనకి కలిగిన ప్రతిదానికి. అలాగే ప్రతిరోజు మంచి వ్యక్తులతో మంచి మాటలే మాట్లాడడం, ఇంకా ప్రకృతిలో ఎక్కువగా గడపడం. ఇవన్నీ గనక రెగ్యులర్‌గా చేస్తున్నారు అంటే, మీకు తెలియకుండానే మీ ఆరా అనేది అలా హైలోకి వెళుతుంది. నిజంగా హైలోకి వెళ్తున్నప్పుడు మీకు ఆ ఫీల్ కూడా కలుగుతుంది. ఇది 100% వాస్తవం. కాకపోతే మనం ఎళ్తుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి, మనం చేయాల్సిన పనులు గనక డైరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ప్రతిరోజు తూచా తప్పకుండా ఫాలో అయ్యారు అంటే. మెడిటేషన్ చేయడం అవ్వచ్చు. మెడిటేషన్‌తో పాటు హోపోనోపోనో చేయడం అవ్వచ్చు. మేనిఫెస్టేషన్‌కి కావాల్సిన అఫర్మేషన్స్‌ని క్రియేట్ చేసుకుంటూ పదే పదే చెప్పుకోవడం అవ్వచ్చు. విజువలైజేషన్ మర్చిపోవద్దు. విజువలైజేషన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇది గనక రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే మీ ఆరా అద్భుతంగా ఉంటుంది. చివరగా ఒక్క విషయం, ప్రతి ఒక్కరి చుట్టూ ఆరా ఉంటుంది. ఆరా అనేది ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటుంది. కానీ అది హైలో ఉందా? లోలో ఉందా? అంటే బలంగా ఉందా? బలహీనంగా ఉందా? అన్న దాని పైన మాత్రమే మీరు చేసే మేనిఫెస్టేషన్, మీ ఫీలింగ్స్, మీ ఆలోచనలు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.